నరేంద్ర మోడీ గవర్నమెంట్ 3.0 అంటే ఎన్డీఏ 3.0 గవర్నమెంట్ ఈ వచ్చే ఆదివారం నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దీనికోసం ఎన్డీఏ అలయన్సెస్ అందరినీ కలిసి వాళ్ళతో మీటింగ్ జరిపి అలాగే ఇప్పుడు అందరి మద్దతుతో ఎన్డీఏ 3.0 మోడీ గవర్నమెంట్ మళ్ళీ ఈ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటంటే అలయన్స్ పార్టీస్ అయినటువంటి టీడీపీ అలాగే జేడీయూ ఈ రెండు మెయిన్ పార్టీలు, ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ మెయిన్ పార్టీలు ఇట్లా టీడీపీకి 16 అలాగే జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి. ఈ రెండు మెయిన్ పార్టీలు చాలా డిమాండ్స్ బీజేపీ ముందు పెట్టాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే, ఈ డిమాండ్స్ తెలుసుకునే ముందు ఒకసారి ఎన్డీఏ అలయన్స్లో ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది చూద్దాము. ఒకసారి ఎన్డీఏలో బిగ్గెస్ట్ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి టీడీపీకి తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి జేడీయూ జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీకి 12 సీట్లు వచ్చాయి. అలాగే ఇక్కడ నెక్స్ట్ శివసేన నుంచి ఏక్నాథ్ షిండే 7 సీట్లని గెలుపొందాడు. నెక్స్ట్ చిరాగ్ పాస్వాన్ పార్టీ అయినటువంటి లోక్ జనశక్తి వీళ్ళు 5 సీట్లు గెలుచుకున్నారు. ఇలా ఇక్కడ అన్ని చిన్న చిన్న పార్టీలు అన్నీ చూసుకుంటే 1 సీటు 2 సీట్లు అన్నీ గెలుచున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ 2 ఎంపీ సీట్లు గెలుచుకునింది. సో మొత్తం ఎన్ని సీట్లు వచ్చాయంటే ఎన్డీఏ కూటమికి మొత్తం 293 సీట్లు వచ్చున్నాయి. ఈ 293 సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే ఆదివారం హ్యాపీగా ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ను నడపచ్చు. చంద్రబాబు నాయుడు 6 సెంట్రల్ మినిస్టర్లు బీజేపీని అడుగుతుంది. దాంట్లో మెయిన్గా ఇప్పుడు రోడ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అలాగే కొన్ని సపోర్టింగ్ మినిస్ట్రీస్. ఇవే కాకుండా లోక్సభ స్పీకర్ని కూడా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ని కూడా చంద్రబాబు నాయుడు బీజేపీని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు డిమాండ్స్ని చూస్తే వీటన్నిటిలో స్పెషల్ స్టేటస్ అపార్ట్ ఫ్రమ్ మినిస్ట్రీస్ అలాగే లోక్సభ స్పీకరు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి సాధ్యమా అని అంటే ఇప్పటివరకు దేశంలో 11 స్టేట్లు ఈ స్పెషల్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు ఈసారి ఎలాగైనా ఈ స్పెషల్ స్టేటస్ని ఆంధ్రప్రదేశ్కి తేవాలని చెప్పి బీజేపీ ముందు ఈ డిమాండ్లు పెడుతున్నాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఏదర్ ఇట్ ఈస్ ట్యాక్స్లు తగ్గించడానికి కానీ, అలాగే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి కానీ, అదేవిధంగా బిజినెస్ చేయడానికి కానీ, అదేవిధంగా కొత్త కంపెనీస్ని తెచ్చి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇవ్వడానికి, అలాగే వేరే కొత్త కంపెనీలు కానీ లేకపోతే పాత కంపెనీలు అప్గ్రేడ్ అవ్వడానికి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ స్పెషల్ స్టేటస్ ద్వారా సాధ్యమవుతాయి. నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి జేడీయూ జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ ఎటువంటి డిమాండ్స్ని బీజేపీ ముందు పెట్టాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ యొక్క డిమాండ్లు చూస్తే నితీష్ కుమార్ వచ్చేసి రైల్వే మినిస్ట్రీ, అలాగే రూరల్ డెవలప్మెంట్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ, అలాగే అగ్రికల్చర్ మినిస్ట్రీ నితీష్ కుమార్ అడుగుతున్నాడు. రైల్వే మినిస్ట్రీ ఎందుకు అడుగుతున్నాడంటే ఆల్రెడీ నితీష్ కుమార్ ఈ రైల్వే మినిస్ట్రీ ఇంతకుముందు చేశాడు కాబట్టి దాంతోపాటు ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అలాగే ట్రాన్స్పోర్టేషను, అగ్రికల్చర్ మినిస్ట్రీ జేడీయూ పార్టీ అయినటువంటి నితీష్ కుమార్ డిమాండ్స్ బీజేపీ ముందు. జేపీ నడ్డా, అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళు ముగ్గురు ఈ అలయన్స్ పార్టీలని కలిశారు. చాలాసార్లు కలిసి చాలా రౌండ్లు వీళ్ళతో మాట్లాడారు. ఎంతవరకు బీజేపీ వీళ్ళ డిమాండ్స్ని సాటిస్ఫై చేస్తుందో చూడాలి. ఇక్కడ ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఎన్డీఏలో ఉన్న అలయన్స్కి ప్రతి 4 ఎంపీలకి ఒక మినిస్ట్రీ బీజేపీ ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది ఒక స్పెక్యులేషను. ఈ లెక్కన ఇప్పుడు చూసుకుంటే
టీడీపీకి మొత్తం 16 ఎంపీలు ఉన్నాయి కాబట్టి 4 మినిస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జేడీయూ పార్టీకి 3 మినిస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుంది.